ముక్కలుగా అంటే మామూలుగా పొడి చేసే నరికేసి వదిలేడు కాదు, ముక్కలుగా బాడీ పార్ట్లు చేసి సెపరేట్ గా నరికిన ఉదంతాలు మనం ఇక్కడ గుంటూరు జిల్లాలో కానీ మీరు ఎక్కడ చూసినా అది కనపడుతుంది. కర్నూలు జిల్లాలో అయితే ఎవరైతే చనిపోయారో అసలు ఆ శవం ఇప్పటికీ కనపడలా, ఇప్పుడు కూడా ట్రేస్ చేయలేకపోయారు పోలీసులు. అంత పగడ్బందీగా పోలీసులు అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు పోలీసు వ్యవస్థ. మొన్నడు మనం చూశారు కదా, హెలికాప్టర్ దగ్గరికి ఆమె పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక మేము 1100 ఇచ్చేసాను, ఆమె పుసుకుని 1100 మందిని పెట్టాం. ఎక్కడున్నారు రా బాబు అంటే చివరికి ఆ విండ్షీల్డ్ ఏదైతే ఉంటుందో హెలికాప్టర్కి ఆ విండ్షీల్డ్ పగిలిపోయింది. అంటే విఐపికి మీరు సెక్యూరిటీ ఇచ్చే దీంట్లో మీరు ఎంత ఘనంగా ఉన్నారో మీరు ఆలోచించుకోండి ఒకసారి. దాని మీద కంట్రోల్ లేదు పాపం. ఆ అమ్మాయి ఏం చేస్తారు అంటే హోమ్ మినిస్టర్ గారు పూర్తిగా అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఏదో ఫిగర్ చెప్పమని చెప్పుకుంటారు, ఆ ఫిగర్ చెప్పారు. చెప్పిన తర్వాత వీడియోలో చూస్తే అక్కడ ఎవరు లేరు అక్కడ పరిస్థితి. ఎందుకు మిర్చియాడ దగ్గరికి వెళ్తే ఆ రోజు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని, మిర్చియాడ దగ్గర పోలీసు వాళ్ళు అనేటోళ్ళు లేరండి. లాస్ట్ లో ఒక జీప్ వచ్చింది, జనమేమో విపరీతంగా వచ్చారు. అక్కడికి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, రూపాయి లేదు, పోలీసులు లేరు. సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా పెడతారు, ఎందుకంటే విఐపి వచ్చినప్పుడు తాకిడి ఎక్కువ ఉంటుందని. అది కనపడలా. నేను ప్రత్యక్ష సాక్షిని, జనం ఒక్కసారిగా మీద పడ్డాం. సో అప్పుడే మీ వైపు చూస్తున్నారు అంతేనా? అంటే మీకు వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు చెప్పిన మాయ మాటలకి మభ్యపెట్టే హామీలకి ఈ హామీలు ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు, నేను వచ్చిన వెంటనే మీకు మొత్తం 5,000 10,000 చేసేస్తా వాలంటీర్లారా. పాపం వాళ్ళు ఎక్కడున్నదో వాళ్ళ పాపం రోడ్లంట అగమ్య గోచరంగా జీవితాలు చెదరం అయిపోయి వాళ్ళు బాధపడుతూ వాడు ఉన్నారు. ఎందుకన్నారు అంటే దానికి సమాధానం లేదు. ఇచ్చిందని పోనీ మా జాబ్లోనే మాకు ఇవ్వండి, 10,000 సంగతి దేవుడు వరకు మాకు 5,000 ఏదైతే ఉంటుంది దానికి లేదు. ఒకళ్ళేమో జీవో లేదంటారు, దాని అవగాహన లేక పూర్తిగా. మొన్న సైట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది, దాంట్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది, అందులో గ్రామ వార్డు సచివాలయంలో అది ఏదైతే సైట్ ఉంటుందో ఆ సైట్లోకి వెళ్ళి చూస్తే కనపడతా ఉంది. అంటే ఈ విధంగా అవగాహన లేక కొన్ని పనులు, అబద్ధాలు కావాలని చెప్పే కొన్ని పనులు, సరే మీరెప్పుడు పూర్తి స్థాయిలో బయటకు వస్తారు కొన్ని పనులు ఈ విధంగా ముందుకు పోతూ ఉంటే అంటే అసంతృప్తి అనేది ఎలా ఉంటదంటే మీరు ఇప్పుడు వచ్చి మీరు ఎప్పుడు చూసి ఉండరు, అట్లా ఉంది అసంతృప్తి. మీరెప్పుడు పూర్తి స్థాయిలో బయటకు వస్తారు? పరిస్థితి కనపట్ల. బస్సు ఎక్కడంటే బస్సు ఫ్రీ. నారాయణమూర్తి గారు అడపా కాకుండా మీరెప్పుడు పూర్తి స్థాయిలో వస్తారు బయటికి? పూర్తి స్థాయిలో ఇక ప్రజలే రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చారు ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని కంటిన్యూగా వాళ్ళు ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. ఇంకొకటి డోలీ వ్యవస్థ, డోలీలో ఆ పేషెంట్లని మొన్న అరకు అండ్ పాడేరు 2 నియోజకవర్గాల్లో కూడా మరి మన అధికార ప్రతినిధి గారికి మరి ఆ న్యూస్ చదివి ఉండరేమో. ఒక్కసారి మీరు కొట్టండి ఇప్పుడు గూగుల్లో, డోలీలో పాపం ఇప్పటికి కూడా వాళ్ళ అవస్థలు వ్యవస్థలు. ఈయన గారేమో అక్కడికి వెళ్ళి నేను రోడ్డు వేస్తానని చెప్పేసి అక్కడ ఏదో శంకుస్థాపన భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఓకే, భూమి పూజ చేయాలి, చేసిన తర్వాత రోడ్డు వేయడం జరుగుతుంది, కంపల్సరీ రోడ్లు వేయాలని కోరుకుంటున్నాను. కానీ మేమెన్ని రోడ్లు వేసాం, మీరు చెప్పినట్టు మరి చూస్తే ఇప్పుడు వచ్చిన వెంటనే చాలా రోడ్లు వేసి ఉండాలి.